అనువంత ఆధారం లేకుండా అడ్డగోలు ఆరోపణల డ్రగ్స్ కేసులో నా పేరుంటే రుజువు చూపాలి, లేదంటే సీఎం క్షమాపణ చెప్పాలి. రైట్, నిన్న విలేకరులతో ఇష్టాగోష్ఠుల మీద కూడా గత ప్రభుత్వం మీదనే ఎదురుదాడి, ఏదన్నా ప్రభుత్వ అధికారిక ప్రోగ్రాం ఉంటే మళ్ళీ గత ప్రభుత్వం మీదనే అడ్డగోలు విమర్శలు, లేదు గట్టినే ఏదన్నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఉంటే దాని మీద కూడా లేదు, గత ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద అప్పుడు ఉన్నటువంటి మంత్రుల మీద మళ్ళీ గయ్యే విమర్శలు, లేదు ఏదైనా గట్టినే ఓ మీటింగ్ పబ్లిక్ మీటింగ్ గిఫ్ట్ పిలిస్తే అక్కడ కూడా ఏం లేదు, చేసింది ఏం చెప్పుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు మొత్తం అంతా గత ప్రభుత్వమే. ఎన్ని రోజులు ఈ గత ప్రభుత్వానికి సంబంధించిన మీద కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక వార్త అయితే చదువుతున్నాం మనం. డ్రగ్స్ కేసులో నా పేరుంటే రుజువు చెప్పాలి, లేదంటే సీఎం క్షమాపణ చెప్పాలి కేటీఆర్ డిమాండ్. డ్రగ్స్ కేసులో నాపై విచారణ జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆధారం ఏంటో చెప్పాలి. నాపైన ఏదైనా కేసు నమోదైందా, కనీసం అనువంత రుజువైన ఉందా, తాను చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఆధారాలు బయటపెట్టాలని సవాలు చేస్తున్నా, లేదంటే తప్పు మాట్లాడినట్టు అంగీకరించి క్షమాపణ చెప్పాలని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మీడియాతో చిట్చాట్లో చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. మీడియాతో చిట్చాట్ల పేరిట నాపై ఇతరులపై సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా ఆరోపణలు చేయడం పరిపాటిగా మారింది. కేవలం ముఖ్యమంత్రి కార్యాలయానికి గౌరవం ఇచ్చి ఇప్పటివరకు సంయమనం పాటించారు. హైదరాబాద్లో చర్చకు పిలిస్తే నాతో ముఖాముఖి చర్చించలేక ఢిల్లీ వరకు ప్రయాణించి మరీ బుర్రగలుగుతున్నారు. కేవలం చట్టం న్యాయస్థానాల పరిధి నుంచి తప్పించుకోవడానికే ముఖ్యమంత్రి చిట్చాట్ల పేరిట తెర వెనుక మాటలు మాట్లాడుతూ నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. వీటన్నిటిని ఇకపై సహించేది లేదు. రేవంత్ రెడ్డి చేసిన అసత్యపూరిత దురుద్దేశపూర్వక నిందలకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి తాను చేసిన నిరాధార ఆరోపణలకు వెంటనే క్షమాపణ చెప్పాలి, లేదంటే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి కేటీఆర్ హెచ్చరించారని చెప్పేసి అంటున్నారు. నిజంగానే ప్రస్తుతానికైతే ఒక నీచమైన సంస్కృతికి తెలంగాణ వేదికగా అవుతూ ఉంది. ఎప్పుడైతే రాజకీయంగా ఆరోపణలు ఆరోపణలు అయితే జరుగుతూ ఉంటాయి, ప్రతి విమర్శలు కూడా జరుగుతూ ఉంటాయి, చేసుకోవాలి కూడా. నిజంగా ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం విధానాలు ఎట్లా ఉంది, సంక్షేమ పథకాలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, చెప్పిన హామీలు ఏమైనా దాని మీద ప్రతిపక్షాలు అడుగుతాయి ఖచ్చితంగా. కానీ దానికి విరుద్ధంగా మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా ఈరోజు అడ్డగోలుగా ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో వచ్చే అంటే ఒక హాల్ట్ అకౌంట్ల పేరు మీద వచ్చి ఏదైతే ఒక వ్యంగ్యంగా కానీ లేకపోతే చేసే మాటలు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇదైతే డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే అని చెప్పుకోవచ్చు. కానీ ఇంతకు మించి దిగజారుడు వాక్యాలు అంటే సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వాళ్ళు వడ్డించిన విధానం చూస్తున్నాం. దానికి సంబంధించిన దాంట్లో కూడా ఏమంటాడంటే నారా లోకేష్తో కేటీఆర్ భేటీ 3 సార్లు భేటీ అయిందని చెప్పేసి కాంగ్రెస్ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి హ్యాండిల్స్ వాడే వ్యక్తుల్లో చాలా దాంట్లో మనం చూస్తున్నాం. అసలు నిజానికి ఈరోజు ప్రతిదీ ఎవ్రీథింగ్ విల్ బీ కౌంటెడ్. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు ఒక పార్టీకి ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి కొడుకు హోదానో, లేకపోతే అక్కడ ఒక మంత్రి హోదాలో ఉన్నప్పుడు భేటీ అయినప్పుడు ఖచ్చితంగా వార్తలు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఇక్కడ ప్రభుత్వాలు దాదాపుగా అంటగాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక ఫోటో బయటికి తీసుకొని రావచ్చు అధికారికంగా, ఏదో అనఫీషియల్గా పోయి జూబ్లీహిల్స్లో సంబంధించిన దాంట్లో మాకు సహకరించాలని చెప్పేసి లోకేష్ తోటి కేటీఆర్ భేటీ అయిందని చెప్పేసి ఒక లొట్ట పీసు, ఒక అవాస్తవకరమైన ఒక సమావేశం జరిగినట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో వస్తున్నటువంటి ఒక వార్త. నిజానికి అంత దిక్కుమాలిన స్థాయికి, అంత దిక్కుమాలిన స్థితికి ఎవరైనా దిగజారుతారా? ఆ దిగజారినా కూడా ఆ వార్తల్లో వెలుగు ఉంటుందా? ఇప్పుడు లోకేష్కు పోయి కలిస్తే ఎంతసేపు 2 నిమిషాల్లో బయట పెట్టేయచ్చు ఆ ఫోటో. ఆ 2 నిమిషాలు బయట పెట్టేసి, ఎందుకంటే విషయం కాదు కదా, వాళ్ళ దగ్గరే ఉన్నది కదా. ఎంత పరోక్షంగానో ప్రత్యక్షంగా భేటీ అయినా కూడా రాకుండా ఊకోదు కదా. దానివల్ల నిజంగా అధికార పక్షానికి ఎంతో ప్లస్ అవుతుంది కదా. అదేదో పెట్టుకొని 3 సార్లు కలిసిండు, నన్ను ఈ కేసుల నుంచి బయటికి తీసుకుపోమని బతిలాడిండు, నన్ను జూబ్లీహిల్స్లో గెలిపేయమని, ఏదైనా కూడా ఎవరైనా కూడా ఇట్లాంటి నిరాధారమైన వార్తలు రాస్తే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా మాట్లాడితే దానికి ఒక అథెంటికేషన్ ఏంటంటే నాకు అర్థం కాదు. అసలు ఎంత అధమస్థాయికి దిగజారుతావు తెలంగాణ పరిస్థితి. నువ్వు 3 సార్లు లోకేష్ని కలిసినని చెప్పేసిగో. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు పోటీ చేస్తే మిగతా పార్టీలు అభ్యర్థులు నిలబెట్టకూడదని ఇది వరకున్న సంప్రదాయాన్ని ఉల్లంఘించింది కేసీఆర్. పీజీఆర్ చనిపోయినప్పుడు అప్పుడు ప్రధాన ప్రతిపక్షం తేదాప అభ్యర్థి నిలబెట్టకుండా నిర్ణయించిన కేసీఆర్ మాత్రం తన పార్టీ తరఫున పోటీ పెట్టారని సీఎం రేవంత్ అన్నారు.